ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వ తీరు మారదా? దున్నపోతు కదా, దున్నపోతు మీద వాన పడితే ఏం చేస్తుంది? అది అదే దానికి దెబ్బ తగిలినట్టు ఉంటుందా, లేకపోతే చలి పెట్టినట్టు ఉంటుందా? ఏముండదు కదా. అందుకే ప్రభుత్వ తీరు మారదు. దేని మీద? రాజాసాబ్ టికెట్ ధరల పెంపు పైన హైకోర్టు అసహనం అట. మెమో అమలు నిలిపివేత, భవిష్యత్తులో ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని ఆదేశాలు. సిగ్గు శరం ఏమీ లేదా కొంచెం కూడా? హైకోర్టు ఈ చెంప ఆ చెంప వాయిస్తున్నది ప్రతిసారి. మొన్న ఏదో సినిమాకి అప్పుడు టికెట్లు పెంచినప్పుడు కూడా హైకోర్టు అడ్డుకున్నది. అఖండ సినిమా అనుకుంటా. కొత్త సినిమా వస్తే టికెట్ ధరల పెంపు వ్యవహారంలో ప్రతిసారి చివరి క్షణంలో సెలవుల ముందు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా అంటూ హైకోర్టు శుక్రవారం అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు పెంచిన టికెట్ ధరలు ఎవడి ఖాతాలోకి పోతాయి? ఫస్ట్ పెంచిన టికెట్ ధరలు ఎవడి ఖాతాలోకి పోతాయి? ప్రొడ్యూసర్ ఖాతాలోకి పోతాయి. వాడు ఏం చేస్తాడు? వాడు హీరోకి ఇచ్చుకోవడమో లేకపోతే డైరెక్టర్కి ఇవ్వడమో, వీళ్ళ రెమ్యూనరేషన్లే తప్ప కొన్ని కింద ఉన్న కార్మికులకి ఏమైనా డబ్బులు పోతాయా? చెప్పండి. అసలు ఎంత ఎంత ఇప్పుడు ఒక ఉద్యోగి 8 గంటలు 9 గంటలు పనిచేస్తే ప్రభుత్వ ఉద్యోగి ఎంత జీతం వస్తుంది? ఆయనకి పెద్ద ఉద్యోగం అనుకోండి, ఒక కలెక్టర్ అనుకోండి, 2 లక్షలు 3 లక్షలు జీతం వస్తుంది. అంతేనా? అంతకంటే 20 లక్షలు వస్తుందా? లేకపోతే ఒకేసారి ఒక పెద్ద పని చేయంగానే కలెక్టర్ కాబట్టి ఒక సంవత్సరంలో 10 కోట్లు వచ్చి ఖాతాలో పడతాయా? పడవు కదా. ఎంత పెద్ద ఉద్యోగికైనా, ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్కైనా ఎంతో కొంత లిమిటెడ్ అమౌంటే వస్తుంది కదా. మరి వీళ్ళకెందుకు? జనం టికెట్లు పెంచితే, జనం సినిమా చూస్తే ఆ డబ్బులు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయడం ఏంది? అంటే జనాల రక్తం తాగడమే కదా ఇది. మళ్ళీ అది సినిమా టైంలో 2 వారాల లోపు టికెట్ల ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడం, అసలు ఇదేం ఆర్డర్ ఇది? టికెట్ ధరలు పెంచాలనుకుంటే నిబంధనల ప్రకారం చేసుకోవచ్చు, అంతేగాని చట్టవిరుద్ధంగా మెమోల రూపంలో పెంచుకోవడానికి అనుమతించలేమో అని చెప్పింది. రాజాసాబ్ సినిమా టికెట్ ధరలు వారం పాటు పెంచుకోవడానికి ఇచ్చిన మెమోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. భవిష్యత్తులో వచ్చే కొత్త సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తూ ఎలాంటి మెమోలు జారీ చేయడానికి వీల్లేదని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుత మెమో ద్వారా శుక్రవారం విక్రయించిన టికెట్లను యథాతథంగా ఉంచవచ్చని, శనివారం నుంచి పాత ధరలే వసూలు చేయాలని స్పష్టం చేసింది. రాజాసాబ్ సినిమాకు జనవరి 18 వరకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తూ ఇచ్చిన మెమోను సవాల్ చేస్తూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పైన జస్టిస్ వి శ్రవణ్ కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషన్ తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం మెమోలు జారీ చేస్తోంది, అధిక బడ్జెట్ అని చెప్పడం తప్ప దానికి సంబంధించి ఆడిటింగ్ నివేదికలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. నిర్మాతలు, బుక్ మై షో తరపు న్యాయవాదులు వాదన వినిపిస్తూ భారీ బడ్జెట్తో సినిమాలు తీసినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వ అనుమతి తీసుకుంటున్నట్టుగా తెలిపారు. ఎవడు చేయమని భారీ బడ్జెట్ సినిమా? అసలు దానికి ఏమైనా లెక్క ఉన్నదా? ఇది భారీ బడ్జెట్ ఏందన్నది దానికి ఆడిటింగ్ ఉన్నదా? ఇప్పటి భారీ బడ్జెట్ సినిమా అంటున్నాను, హీరోకి ఎంత ఇస్తున్నావు, డైరెక్టర్కి ఎంత ఇస్తున్నావు, ఎన్ని కోట్ల ముట్ట చెప్తున్నావు? ఇప్పటికే 3 లక్షల టికెట్లు విక్రయించాం, ఆ సొమ్మును వెనక్కి ఇవ్వాలంటే ప్రేక్షకులు థియేటర్లను ధ్వంసం చేసే అవకాశం ఉంది. వాదన విన్న న్యాయమూర్తి టికెట్ ధరల పెంపునకు సంబంధించి జారీ అయిన జీవో 120 ప్రకారమే నడుచుకోవాలి అని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ కూడా అమలు చేయాల్సిందే అని పేర్కొన్నది. జీవో 120పై సీజే ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై రివ్యూ చేసి, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయించి వాటిని సవరించుకోవాలని, లేదంటే చట్ట ప్రకారం కొత్త జీవో జారీ చేసి టికెట్ ధరలు ఇష్టానుసారంగా పెంచుకున్నా తమకు అభ్యంతరం లేదు అన్నది. ఇకపైన సినిమాలకు అధిక ధరలు వసూలు చేయడానికి ఎలాంటి అనుమతులు ఉండవని సాక్షాత్తు మంత్రి ప్రకటించారు. అయినా మళ్ళీ ఎందుకు ఉత్తర్వులు ఇచ్చారు? మరి మంత్రి గారికి ఏమి ఇచ్చారో, మరి మంత్రి గారికి ఏం సెటిల్ చేశారో లేకపోతే ఏం సప్లై చేశారో మరి మంత్రి గారు మైమరిచిపోయి ఇచ్చింటాడు. వాటర్లో నీళ్ళు, నీళ్ళలో వాటరు, మరి ఏందో కథ తెలియదు, మరి ఆయనకే తెలవాలి. ఎవరైనా సినిమాటోగ్రఫీ వెంకటరెడ్డి, నువ్వే అన్నవా టికెట్ రేట్ ఎట్ట ముఖ్యమంత్రి అన్నాడు కదా, సరే ఆయన వదిలేయండి. మీరు చూడండి, ఇట్లనే కోట్లు అన్నాయనుకోండి, మాట్లాడినాయి అనుకోండి, సపరేట్ ఒక చట్టమే తెచ్చి పడేస్తారు వీళ్ళు అవసరమైతే. వాళ్ళకి అవసరం అది. సినిమా వాళ్ళు లేకపోతే వాళ్ళు బతకలేరు. సాయంత్రం అయిన తర్వాత వాళ్ళకి కావాలి వాళ్ళకి అది.